ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి మహిమ. ఒక 4-5 నెలలు బట్టి వేడి తట్టుకోలేక ఏసీ కావాలని ఎంతో ప్రయత్నించాను. ఎవరిని అడగలేదు, దేవుడే ఇస్తాడని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక దినము బిలీవర్లో పెద్ద ఆవిడని కూడా అడిగాను. ఆమె కూడా ఎవరికో ఫోన్ చేసి ఏసీ ఏర్పాటు చేస్తాన్నారు. తర్వాత ఆమె కూడా నా దగ్గరున్న బజాజ్ కార్డు వేరే వాళ్ళకి ఇచ్చేసానని చెప్పారు. వేరే వాళ్ళకి ఇప్పించేశాను. మీరు కొత్తగా బజాజ్ కార్డు తీసుకొని లోన్ రూపంలో తీసుకోండి అన్నారు. లోన్ అంటే నాకు భయము. ఎందుకంటే అద్దె కట్టాలంటేనే చాలా క్రిటికల్గా ఉంటుంది. దేవుడు మహాకృపతోనే నేను పోషించబడుతున్నాను. నా భార్య, నాతో ఉన్న ఒక చెల్లి, వారి పిల్లలు దూరంగా ఉంటున్నారు. 2 ఆడపిల్లలు నా బిడ్డల్లాగే ఉన్నారు. మా పాస్టరమ్మ గారికి నాకు పిల్లలు లేరు, వారే బిడ్డలు అనుకుంటున్నాము. దేవునికి మహిమ. అయితే గత 4-5 నెలలు బట్టి చాలా బాధపడుతున్నాను ఏసీ లేదని. నేను ప్రార్థన చేస్తుంటే అందరికీ సహాయం చేస్తున్నావు ప్రభువా, నాకెందుకు సహాయం చేయట్లేదు అని ఒకరోజు అనుకున్నాను. మరలా దేవుణ్ణి, ప్రభువా నన్ను క్షమించు, అది నీ చిత్తమైతే జరుగుతుందిలే, ఓన్లే నీవు ఎప్పుడు ఇస్తే అప్పుడే అని ప్రార్థించాను. మరలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా మరి సభలకు వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా, గృహకుడికి వెళ్ళినా, కొన్ని చోట్లకు వెళ్ళేటప్పుడు దేవుడు మహాకృపతో ప్రార్థన చేయగా వారికి అన్ని కార్యాలు జరుగుతున్నాయి. కొందరికి కారు కొనుక్కుంటావు నువ్వు ఖచ్చితంగా అంటే కారు కొనుక్కున్నారు. మీరు మంచిగా ఇల్లు కట్టించుకుంటారు అద్భుతంగా అంటే అద్భుతంగా ₹1,00,00,000 ఇల్లు కట్టించుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు, అనారోగ్యాల నుంచి స్వస్థతలు అన్నీ జరుగుతున్నాయి. నేను అనుకుంటున్నాను, ప్రభువా ఏంటి ఒకవేళ నాకేమని ఇస్తే నేను మర్చిపోతానే నిన్ను. సరే నాకు ఇలాగే ఉన్నిలే, నీ చిత్తము, నీ ప్రణాళికలో నీ చిత్తమే నా పట్ల జరిపించు. నీవిచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతుకుతాను, దాంట్లో 10 మందికి అన్నం పెడతాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ఏసీ కావాలని బాధపడ్డాను కదా, దేవుడు ఇదిగో ఏసీ ఇచ్చాడు. అప్పుడు ₹34,000 ఏసీ కొనాలనుకున్నాను, కానీ ఇది ₹48,000 ఏసీ 45,000కి వచ్చింది. దాంతోపాటు ల్యాప్టాప్, అంటే ఇది ల్యాప్టాప్ కాదండి, ట్యాబ్ ఇచ్చారు. పెద్ద ట్యాబ్ ఇచ్చారు, చాలా బాగుంది. దాంతోపాటు సెల్ ₹28,000 సెల్, సామ్సంగ్ సెల్, కొత్త సెల్ ఇచ్చారు. ఇది 22,000కి వచ్చింది. దేవుడు ఒకటి అడిగితే, అందుకే 136 కీర్తనలో ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు ఆయన. చాలామంది అడిగిందల్లా రావట్లేదని తొందరపడితే దేవుణ్ణి నిందిస్తారు. దయచేసి అలా చేయకండి. ఒక దినం మీకు ఏర్పాటు చేస్తాడు. మీరు అగ్గిపెట్టి మాత్రమే అంత అడుగుతున్నారు, ఆయన సూట్ కేసు అంత ఇస్తారు. అంటే నేను చెప్పేది మీకు అర్థమై ఉంటుంది. ఒక ఏసీ మాత్రం అడిగాను, కానీ నాకు ఏసీ ఇచ్చారు, పెద్ద ఏసీ ఇచ్చారు, ట్యాబ్ ఇచ్చారు. ₹28,000 సెల్ 22,000కి ఇచ్చారు. అది 48,000 ఏసీ 45,000కి ఇచ్చారు. ఈ 3 కూడా దేవుడు పంపించినవి, దేవుడు ఏర్పాటు చేశారు. ఎవరు ఇవ్వలేదు. ఒక కూతురు వచ్చి డాడీ అని చెప్పి కొని ఇచ్చి వెళ్ళింది. అందుకు దేవునికి మహిమ. ఆ కూతురు ఎంతైతే ఖర్చు పెట్టిందో అన్ని లక్షలు ఆ బిడ్డకిచ్చి ఉన్నత స్థితిలో దేవుడి ఆ బిడ్డని నుంచోబెట్టాలని మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.